గుడ్ న్యూస్ ఇప్పుడు అందరికి సబ్స్క్రైబర్స్ వస్తారు. చాలా క్రియేటర్స్ కి సబ్స్క్రైబర్స్ కావాలి. ఇప్పుడు గుడ్ న్యూస్ అన్నమాట, అందరికి సబ్స్క్రైబర్స్ వస్తారు. ఈ మధ్యలో చాలా క్రియేటర్స్ సర్చ్ చేస్తున్నారు ఏంటిదంటే హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ సర్చ్ చేస్తున్నారు, లేదా తెలుగులో అయితే సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి సర్చ్ చేస్తున్నారు, లేదా హిందీలో అయితే సబ్స్క్రైబర్స్ కైసే బడాయి ఇలా సర్చ్ చేస్తున్నారు. సో ఇప్పుడు యూట్యూబ్ ఏం చెప్తుందంటే సబ్స్క్రైబర్స్ అందరికీ వస్తారని గుడ్ న్యూస్ చెప్తుంది అనమాట. సో అందుకే నేను టైటిల్లో కూడా తమిళలో కూడా ఏం చెప్పానంటే గుడ్ న్యూస్ అందరికీ సబ్స్క్రైబర్స్ వస్తారని నేను గుడ్ న్యూస్ చెప్పాను అనమాట. అంటే నేను గుడ్ న్యూస్ చెప్పలేదు, యూట్యూబ్ కు గుడ్ న్యూస్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారని క్వశ్చన్ ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూస్తే సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు, గుడ్ న్యూస్ ఎందుకు చెప్పింది, సో ఎలా సబ్స్క్రైబర్స్ వస్తారు, ఊరికేనే వస్తారా, మరి ఏమైనా చేస్తే వస్తారా అనేది మీకు డౌట్ ఉండొచ్చు. ఖచ్చితంగా డౌట్ ఉంటుంది. సో గుడ్ న్యూస్ చెప్పింది ఏంటిదంటే సో సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు, అందరికీ సబ్స్క్రైబర్స్ వస్తారని యూట్యూబ్ కోడ్ చెప్తుంది అనమాట. సో ఎలా చేస్తే వస్తుంది, సో ప్రాసెస్ మొత్తం చెప్తాను, ఈ వీడియో మొత్తం చెప్తాను, వీడియో ఎండ్ అవుతుంది. సో మొత్తం వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, మీకే అర్థమవుతుంది. సబ్స్క్రైబర్స్ రావాలి, మీకు 1000 సబ్స్క్రైబర్స్ రావాలంటే ఈ వీడియో మొత్తం చూస్తే ఖచ్చితంగా మీకు 1K సబ్స్క్రైబర్స్ 1 డేలో కూడా వస్తారన్నమాట. సో ఖచ్చితంగా వస్తారు. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా, చూసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, సో లైక్ చేస్తే కొంత డబ్బులు మాత్రం నలిగాయి అనమాట. సో లైక్ మాత్రం ఇచ్చుకోండి. లైక్ చేయకుంటే చేయకపోతుంది, సో లైక్ చేయకుంటే చేయకపోతుంది, బట్ వీడియో మొత్తం చూసేయండి అనమాట. వీడియో మొత్తం చూస్తే సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. ఎలా వస్తారు ప్రాసెస్ మొత్తం చెప్తా, సో ఖచ్చితంగా చూడండి అనమాట. ఓకే గాయస్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీ పోస్ట్ కోసం మీరు 4 ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో దాని గురించి ప్రాసెస్ మొత్తం చెప్తాను. సబ్స్క్రైబర్స్ రావాలంటే ఈ కమ్యూనిటీ పోస్ట్ చేస్తేనే మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. ఎలా వస్తారు సో మీకు చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తా చూడండి. స్క్రీన్ రికార్డ్ ఆనింది కదా. సో ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ నాకు అండ్ ఇమేజ్ సర్చ్ మ్యాన్ అని ఒకటి యాప్ ఉంటుంది, నాకు ఇక్కడ ఉందో లేదో చూద్దాం. చూడండి, ఇక్కడ ఇమేజ్ సర్చ్ మ్యాన్ ఉంది కదా, దీనికి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మీరు సర్చ్ చేయండి. ఇక్కడ మ్యాంగో అని సర్చ్ చేయండి, ఏదో ఒకటి సర్చ్ చేయండి. నేను మ్యాంగో సర్చ్ చేస్తాను, మీకు ఏది నచ్చితే లేదా బనానా కూడా సర్చ్ చేసుకోవచ్చు. నేను మ్యాంగో సర్చ్ చేస్తున్నాను. మ్యాంగో సర్చ్ చేయండి. ఇలా మ్యాంగో సర్చ్ చేస్తే పిఎన్జీ సర్చ్ చేయండి, పిఎన్జీ సర్చ్ చేయండి. ఓకే, సో మ్యాంగో పిఎన్జీ సర్చ్ చేస్తున్నాను. చూడండి, ఎందుకు ఇలా అంటే మొత్తం వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడే రివీల్ చేయను, ఏమున్నది రివీల్ చేయను అనమాట. సో ఇందులోంచి ఏదో ఒక మ్యాంగో మీరు అండ్ డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను ఏదో ఒక అంటే పిఎన్జీ కోసం ఏదైనా ఉందనుకుంటే, సో ఇది ఉందనుకుంటా అండ్ మ్యాంగో పిఎన్జీస్ ఫర్ ఫ్రీ అని ఉంది చూడండి, దీన్ని నేను ఇంకా డౌన్లోడ్ చేసుకుంటాను అనమాట. సో అలా సింపుల్ డౌన్లోడ్ చేసుకుంటాను, సింపుల్ బ్యాక్ వచ్చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను పిక్సెల్ ల్యాబ్లో వెళ్ళిపోతాను అండ్ పిక్సెల్ ల్యాబ్లో వెళ్ళిపోతుంది చూడండి. అండ్ ఎక్కడ ఉందంటే పిక్సెల్ ల్యాబ్ గాయస్, ఇక్కడ ఉంది పిక్సెల్ ల్యాబ్. పిక్సెల్ ల్యాబ్ సెలెక్ట్ చేస్తాను. ఈ పిక్సెల్ ల్యాబ్లో ఎందుకు వచ్చినామంటే సో ఇక్కడ మనం ఈ ఏదైతే మ్యాంగో డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని మనం పిఎన్జీలో పిఎన్జీ కాదు కదా కలర్లో చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసి అంటే డిలీట్ చేసి బాగా డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. ఇది ఉంది అనుకోండి, బాగా డిస్టర్బ్ చేస్తుంది, మధ్య మధ్యలో వస్తాయన్నమాట. సో బుడ్డ వరకు లాగా లైక్ అట్లా వస్తాయన్నమాట. డిఫరెంట్ జోక్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు చూడండి, దీన్ని డిలీట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ దీన్ని కలర్ చేంజ్ చేసుకుందాం, వైట్ పెట్టుకుందాం అండ్ కలర్ వైట్ పెట్టుకుంటా చూడండి, కలర్ వైట్ పెట్టుకున్నా చూడండి. సో ఇప్పుడు మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో మ్యాంగో దాన్ని తీసుకుంటా చూడండి, ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తా ఫ్రమ్ గ్యాలరీ. అండ్ ఇప్పుడు చూడండి, ఇది చూడండి మ్యాంగో సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇప్పుడు డన్ చేస్తున్నా చూడండి. సో ఇప్పుడు పిఎన్జీలో ఉంది అనమాట ఇది. సో దీన్ని ఓకే వేస్తాను అనమాట. సో దీన్ని ఇక్కడ ఇట్లా మిడిల్ది ఓకే వేసుకోండి, అంటే మీకు తెలిస్తే ఓకే, తెలవకుంటే సో ఇక్కడ చెప్తున్నా అన్నమాట. ఇక రిలేటివ్ సైజ్ ఉందా, దీన్ని ఫిల్ చేసేయండి, మొత్తం 100 ఫిల్ చేసేయండి. 100 ఫిల్ చేసిన తర్వాత సో ఇది ఒకటి ఫస్ట్ మీరు దీన్ని సేవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేయండి, ఒకటి సేవ్ అవుతాయి అనమాట. అండ్ మిగతా 3 కలర్స్ అనేది డిఫరెంట్ కలర్స్ తీసుకొని మీరు సేవ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సేవ్ చేస్తుంది చూడండి. అండ్ ఒరిజినల్ క్వాలిటీలో తీసుకోండి, అల్ట్రా తీసుకోండి, సేవ్ చేస్తుంది చూడండి, ఇలా సేవ్ చేయండి. అండ్ ఒరిజినల్ కలర్ అయితే సేవ్ అయిపోయిందా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ మీరు దీన్ని కలర్ చేంజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ కలర్స్ ఉంది చూడండి, కలర్ సెలెక్ట్ చేస్తా, ఇనేబుల్ చేస్తుంది చూడండి, ఇది రెడ్ అయిపోయింది. దీన్ని కూడా సేవ్ చేస్తుంది చూడండి, దీన్ని కూడా సేవ్ చేస్తా. అన్ని కలర్స్ అనేది సేవ్ చేసుకోండి. వీడియోలు ఎంత అవుతాయని నేను ఫటాఫట్ చెప్తున్నా అనమాట. సో అది అల్ట్రా సెలెక్ట్ చేసుకోండి అండ్ సేవ్ చేస్తుంది చూడండి. ఇది నేను 2 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఇంకా 2 కలర్స్ అనేది సేవ్ చేసుకొని మీ ముందట వస్తాను అనమాట. ఓకే, చూడండి 3 కలర్స్ డిఫరెంట్ సేవ్ చేసుకున్నా. నెక్స్ట్ నేను ఒరిజినల్ కలర్ ఒకటి సేవ్ చేసుకున్నా. ఇలా మనం 4 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే యూట్యూబ్లో వెళ్ళిపోతా చూడండి, ఇలా యూట్యూబ్లో వెళ్ళిపోతా. ఇలా యూట్యూబ్లో వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ పోస్ట్ వస్తుంది చూడండి. సో ఇక్కడ మనకు అండ్ ఇక్కడ పోల్ ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి యాస్క్ యువర్ కమ్యూనిటీ ఉంటాయి అనమాట. అండ్ ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఇంకేముంటాయంటే దీన్ని తీసేస్తా అనమాట, డిలీట్ చేసేస్తా. అండ్ ఇక్కడ పోస్ట్ ఉంటాయి అనమాట. సో ఈ పోస్ట్ మనకు అవసరం లేదు, ఇప్పుడు చూపించాను కదా. అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి ఏముందంటే సో క్యూజ్ యువర్ కమ్యూనిటీ ఉందన్నమాట. సో ఇక్కడ మనం క్యూజ్ యువర్ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోవాలి. క్యూజ్ యువర్ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ మనం ఇక్కడ
సో ఇక్కడ ఏబిసిడి చేయాలి. మనం ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి ఇంకా యాడ్ ఆన్సర్ ఉంది కదా, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేయండి అండ్ ఇంకోటి సెలెక్ట్ చేయండి. 4 అయినాయా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏ అండ్ ఇక్కడ బి అండ్ ఇక్కడ సి అండ్ ఇక్కడ డి అన్నమాట. ఓకే, 4 అయినాయా? సో ఇక్కడ ఇమేజ్ బాక్స్ కనిపిస్తుందా, ఇక్కడ డిలీట్ పక్కన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇట్లా ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు అండ్ గ్రీన్ పెట్టుకుంటున్నా, ఇది ఒకటి అయిపోయిందా. అండ్ ఇంకొకటి కింద సెకండ్ వన్ చూసుకుంటే గాయస్ ఇక్కడ ఎల్లో పెట్టుకుంటున్నా. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే గాయస్ ఇక్కడ ఒరిజినల్ కలర్ పెట్టుకుంటా, ఈ ఒరిజినల్ కలర్ పెట్టుకుంటా. అండ్ ఫోర్త్ వన్ చూసుకుంటే గాయస్ ఇక్కడ అండ్ ఇప్పుడు రెడ్ పెట్టుకోలే కదా, రెడ్ పెట్టుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి ఒరిజినల్ కలర్ ఇందులో మనం అడగాలి, ఆడియన్స్కి ఒరిజినల్ కలర్ ఏది అని అడగాలి అనమాట. సో ఇప్పుడు చూడండి మనకి ఏబిసిడి వచ్చింది. ఇందులో నుంచి ఒరిజినల్ కలర్ ఏదంటే మనకు క్వశ్చన్ వేసుకుంటే సో సి అన్నమాట. అంటే ఒరిజినల్ కలర్ సి కాబట్టి మనం సి అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ రైట్ చేసుకోవాలి, ఇందులో నుంచి ఒరిజినల్ కలర్ ఏది అని మనం క్వశ్చన్ మార్క్ పెట్టాలి. మీరు తెలుగులో రైట్ చేసుకోండి. చూడండి ఇక్కడ గాయస్, నేను ఇక్కడ ఏం రైట్ చేశాను అంటే ఇందులో నుంచి ఒరిజినల్ కలర్ ఏది, అంటే ఒరిజినల్ కలర్ ఏది అంటే సో ఏం రైట్ చేసా అంటే మ్యాంగో, అంటే మీరు ఇక్కడ మ్యాంగో రైట్ చేసుకోవాలి. ఇందులో నుంచి ఈ 4 మ్యాంగో నుంచి లేదా ఇట్లా రైట్ చేస్తా చూడండి, మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ పూర్తిగా రైట్ చేశాను అనమాట. ఈ 4 మ్యాంగో నుంచి ఒరిజినల్ కలర్ ఏది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఒకటి ఇచ్చేయండి, క్వశ్చన్ మార్క్ ఇచ్చేయండి. ఓకే, క్వశ్చన్ మార్క్ ఇస్తేనే అది క్వశ్చన్ లాగా అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ, సో ఇప్పుడు మనం పోస్ట్ చేద్దాం. ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాలనిపిస్తే టిక్ మార్క్ ఉందా, టిక్ మార్క్ లేదు. ఓకే, సో వచ్చేసింది. అండ్ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ టిక్ మార్క్ అయితే రాదు. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ కామెంట్ కూడా రైట్ చేసుకోండి, కామెంట్ హియర్ అని పెట్టచ్చు అనమాట, కామెంట్ ప్లీజ్. చూడండి ఇక్కడ కామెంట్ హియర్ అని రైట్ చేశాను. సో ఇది అనమాట, ఇక్కడ డాట్స్ ఇచ్చేస్తే ఇచ్చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే గాయస్ ఇక్కడ షేర్ చేస్తాను అనమాట, షేర్ చేస్తాను. షేర్ చేసిన తర్వాత గాయస్ మీకు వర్జన్ చూపిస్తాను అనమాట. సో ఏంటి అనేది చూడండి, సేవ్ అయితే అయిపోయింది కదా, అంటే కమ్యూనిటీ పోస్ట్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఛానల్ వెళ్ళిపోయి చూపిస్తాను. చూడండి ఇక్కడ పోస్ట్లో వచ్చాను, పోస్ట్లో వస్తే గాయస్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ చూడండి. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 4 మ్యాంగో నుంచి ఒరిజినల్ కలర్ ఏది అని మనం ఇక్కడ క్వశ్చన్ వేసినాం, ఆడియన్స్కి క్వశ్చన్ వేసినాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే చూడండి గాయస్ ఇక్కడ, సో ఇక్కడ 0% ఇచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ టిక్ మార్క్ ఏమి ఇచ్చుకోవాలంటే గాయస్ చూడండి. సో ఇప్పుడు మనం ఒరిజినల్ కలర్ ఏదంటే ఇట్లా టిక్ మార్క్ ఇస్తే గ్రీన్ టిక్ మార్క్ వస్తుంది చూడండి. 1 సెకండ్, ఇక్కడ నాకు రాలేదు, సో వేరే వాళ్ళకి వస్తాయి అనమాట. సో ఇది నా ఛానల్ కాబట్టి నాకు ఇట్లా కమ్యూనిటీ పోస్ట్లో వచ్చింది అనమాట. సో ఇక్కడ నేను వేరే ఛానల్ లాగిన్ చేసి చూపిస్తాను అనమాట, ఎలా వస్తాయని చూపిస్తాను. చూడండి ఇక్కడ నేను వేరే ఛానల్ లాగిన్ చేసిన అనమాట. వేరే ఛానల్ లాగిన్ చేసిన తర్వాత మనకి ఇట్లా డిఫరెంట్ వేరే వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం సో పర్సంటేజ్ చూపిస్తాం, అంటే సో ఏది ఉన్నది చూపిస్తలేదు, మనం ఇక్కడ టిక్ మార్క్ చేసుకోవాలి. ఇందులో నుంచి మనం ఏం రైట్ చేసామంటే ఈ 4 మ్యాంగో నుంచి ఒరిజినల్ కలర్ ఏది అని మనమైతే రైట్ చేసినాం కదా. సో ఇప్పుడు మనం టిక్ మార్క్ చేసుకోవాలి. ఏబిసిడి ఉంది కదా, సి మనకు కరెక్ట్ అనమాట. సి అయితే మనం ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సో అండి సి అయితే, అండ్ ఇప్పుడు చూడండి ఏ వచ్చింది. సో అక్కడ మనం మిస్టేక్ చేసింది ఏంటిదంటే, సో అక్కడ మనం టిక్ మార్క్ ఏమి ఇచ్చుకున్నామంటే ఫస్ట్ నేను ఇక్కడ ఎడిట్ చేసి చూపిస్తాను, అది మిస్టేక్ అయింది. సో మనకి ఇక్కడ రాంగ్ చూపిస్తున్నది, ఒరిజినల్ కలర్ ఇది పెట్టుకున్నాం అక్కడ. సో ఇప్పుడు తీసేస్తాను అనమాట, దానికి ఎడిట్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వెళ్ళి చూస్తా, అంటే కరెక్ట్ చేసుకుని వస్తా. చూడండి గాయస్ ఇక్కడ నాకైతే ఇక్కడ ఎడిట్ వస్తలేదు, ఇక్కడ 3 డాట్స్ సెలెక్ట్ చేస్తే ఎడిట్ వస్తలేదు. మీరేం చేస్తారంటే మీరు షేర్ చేసేటప్పుడు కమ్యూనిటీ పోస్ట్ చేసేటప్పుడే ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది చూడండి. ఈ టిక్ మార్క్ అనేది మనకు ఒరిజినల్ కలర్ ఏది ఉందో దీనికి టిక్ మార్క్ ఇట్లా ఇచ్చేయండి. నాకు ఇట్లా ఎడిట్ వస్తలేదు, మళ్ళీ చేయాలంటే వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి. సో రైట్ టిక్ మార్క్ దీనికి ఇచ్చేసిన తర్వాత సో అప్పుడు మీరు పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత ఎంత పీపుల్స్ మనకు సో ఇది ఏది కరెక్ట్ అని చేస్తారో దానికి మనకు ఎంత లైక్స్ వస్తాయో దాన్ని బట్టి మనకు ఎన్ని లైక్స్ వస్తాయి, ఎన్ని కామెంట్స్ వస్తాయి, ఎన్ని షేర్స్ వస్తాయి, సో అంటే ఎన్ని కరెక్ట్ వస్తాయి అనేది మనకి ఇక్కడ తెలిసిపోతాయి అన్నమాట. సో అలా తెలిసిపోతుంది కాబట్టి సో అప్పుడు మీకు సో ఇలా డైలీ చేస్తుండాలి. 1 డేలో మనకు 4 టైమ్స్ చేస్తుండాలన్నమాట. 1 డేలో 4 టైమ్స్ చేస్తే ఏమవుతాయి అంటే సో చాలా క్రియేటర్స్ ఏం చేస్తారంటే అండ్ ఆడియన్స్ కానీ సో సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్నమాట. సో వాళ్ళ కమ్యూనిటీ పోస్ట్ నస్తుంది కాబట్టి వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్నమాట. అంటే ఒక కమ్యూనిటీ పోస్ట్ అది 1 lakh 2 lakh ఇట్లా వెళ్ళిపోయింది అనుకోండి. సో అప్పుడే మీకు 1K సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారన్నమాట. సో అలా ఈజీగా వస్తారు కాబట్టి ఇలా కమ్యూనిటీ పోస్ట్ డైలీ మీరు 4 అయితే కమ్యూనిటీ పోస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా టైప్ ఆఫ్ ఒరిజినల్ అంటే డిఫరెంట్ అనిపిస్తుంది అన్నమాట. చూడండి ఈ 4 మ్యాంగో నుంచి ఒరిజినల్ కలర్ ఏది అని మనం క్వశ్చన్ వేసినాం అనమాట. నేను ఇక్కడ రాంగ్ చేసుకున్నా చూడండి, ఇక్కడ టిక్ మార్క్ ఇదే వస్తున్నది, నాకు ఇక్కడ ఎడిట్ కూడా వస్తలేదు. ఇక్కడ ఎడిట్ చేద్దామంటే ఎడిట్ కూడా వస్తలేదు. ఇక్కడ 3 డాట్స్ సెలెక్ట్ చేసేస్తే కూడా డిలీట్ వస్తుంది, డైరెక్ట్ ఎడిట్ వస్తలేదు. సో అట్లా నాకు ఇక్కడ రైట్ టిక్ మార్క్ అదే చూపిస్తుంది కాబట్టి ఇక్కడ 100% చూపిస్తుంది అనమాట. సో ఇది రైట్ టిక్ మార్క్ చూపిస్తుంది. అక్కడనే మీరు పబ్లిష్ చేసేటప్పుడే టిక్ మార్కు ఏది ఒరిజినల్ టిక్ మార్క్ ఉందో దాన్ని టిక్ మార్క్ ఇచ్చి సేవ్ చేయండి, అంటే పోస్ట్ చేయండి అన్నమాట. సో అప్పుడే మనకు ఇది ఒరిజినల్ కలర్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో అట్లా మీరు డైలీ చేస్తుండండి, ఖచ్చితంగా మీకు 1K సబ్స్క్రైబర్స్ ఈజీగా పెరుగుతారని నేను చెప్తాను అనమాట.
సో యూట్యూబే గుడ్ న్యూస్ చెప్పింది, ఇలా కమ్యూనిటీ పోస్ట్ చేయండి, కమ్యూనిటీ పోస్ట్ చేస్తే మీకు 1K సబ్స్క్రైబర్స్ 1 డేలోనే అయిపోతారని యూట్యూబ్ మనకి గుడ్ న్యూస్ చెప్పింది అనమాట. సో అలా యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది కాబట్టి ఖచ్చితంగా మీరు కమ్యూనిటీ పోస్ట్ అయితే చేయండి. సో ఏదో ఒక డిఫరెంట్ అయితే మీరు కమ్యూనిటీ పోస్ట్ అయితే చేయండి. కమ్యూనిటీ పోస్ట్ చేస్తే ఇలా రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇలా ఆన్సర్ కదండి, ఆన్సర్ వైడ్ ఒకటి వచ్చేసింది చూడండి, ఇక్కడ ఆన్సర్ వైడ్ ఒకటి వచ్చేసింది. సో ఇలా చేస్తూ ఉండండి అనమాట. ఇలా చేస్తూ ఉంటేనే ఖచ్చితంగా మీకు సో మీ వీడియో వైరల్ అంటే మీ పోస్ట్ అనేది వైరల్ అవుతుంది. అప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తాయని నేను చెప్తాను. సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియో తెలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.